కానీ పేదవాళ్ళం ఉన్నాం, కడుపు కొట్టుకున్న ఇబ్బంది పడే వాళ్ళం ఉన్నాం చాలామంది. వీళ్ళందరినీ కూడా నీకు ఇస్తున్నాను బట్టి 12 లక్షల రూపాయలను తోడు చేస్తావా ఏం చేస్తావో కానీ మాకు కొట్లాట పెట్టకుండా దళిత బంధు స్కీమును వెంటనే ఈ యొక్క బెనిఫిషియర్లకు అమౌంట్ పడేలా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. లేకపోతే నీకు ఒకసారి చెప్తా ఉన్నాం, హెచ్చరిక ఎట్లుంటుందో మేము ప్రయత్నం చేసుకుంటాం. మేము ఎక్కడ మాట్లాడటం లేదు, కానీ నీకు ఇది పద్ధత కాదా నువ్వే ఆలోచన చేసుకో. సరే అప్పులు అయినాయి, గత ప్రభుత్వం చేయాల్సి ఉంటే చేయలేదంటారు, మేము ఒప్పుకుంటాం. గత ప్రభుత్వము చేయలేదు అనుకుందాం, కానీ ఇప్పుడు మీ చేతిలో ఉంది కదా, మీరు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు చేయాలి, వెంటనే ఇయ్యాలి, అది మీ పేరే ఉంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, మరి రేపు రాబోయే రోజులలో మీరు తెలంగాణ ఉద్యమం అయితే ఏ విధంగా మూమెంట్ అయిందో దళిత బంధువులు దళిత సోదరులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద అలాంటి ఇష్యూయే వస్తుంది. అందరూ అఖిల పక్షాలు కూడా సపోర్ట్ చేస్తాయి, అన్ని కుల సంఘాలు కూడా సపోర్ట్ చేస్తాయి. మరి ఆలోచించుకో, ముందు ఫ్యూచర్ కూడా ఆలోచించుకో. ఇదంతా కూడా మీకు ఒకసారి మేము బాధతో చెప్తా ఉన్నాం. ప్రతి అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రతి గ్రామంలో ఉన్నటువంటి దళితులు ధర్నాలకు దిగగలుగుతారు. అలాంటి అవకాశాలు ఇవ్వకు. మరి మీ నాయకులు ఇప్పుడున్నటువంటి ఈ యొక్క మా జిల్లా నాయకులనే మాట్లాడుతున్నాం. అయ్యా స్పీకర్ గారు మీకు ఒక విజ్ఞప్తి, 2 చేతులు ఎత్తి మా వాళ్ళు అంటావు, కానీ దీన్ని ఆలోచన చేసి చర్చ చేయాలని చెప్పి నీకు కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి కొత్తగా ఏర్పడినటువంటి తాండూరు ఎమ్మెల్యే, అయ్యా నేను చేస్తా అంటున్నావు, నేను దళిత పక్షపాతి అన్నావు, కానీ ఒక్కసారి నువ్వు నోరు తెరువు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. దళిత పక్షపాతి అయితే ఒక్కసారి మాట్లాడు మా గురించి, మా బతుకుల గురించి. అట్లనే నేను రేవంత్ రెడ్డి గారిని ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సరే నువ్వు ఏమున్నావు అనేది మాకు సంబంధం లేదు, కానీ నీవు తక్షణమే దీని మీద మేము మాట్లాడాలని చెప్పి కోరుతూ, అవసరమైతే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఈ నిధులు ఎట్లా ఇవ్వాలి, అప్పైనా పర్వాలేదు తీర్చుకుంటాము, కానీ మా యొక్క నిధులు మీరు మళ్లించినని చెప్పి మేము అంటున్నాం బాధతోని. మీరు మళ్లించినరా మళ్ళీయలేరా, తక్షణమే మాకు నిధులు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ, మరి ఇంకొక సోదరుడు ఉన్నాడు రామ్మోహన్ రెడ్డి, అయ్యా నువ్వు ఏమన్నా మాట్లాడితే నేను అట్లా ఇట్లా అంటావు, కానీ దీని విషయంలో మరి ఏదో ఏమి లేని ఈ ప్రాంతానికి చెడు వాతావరణం తీసుకురావడానికి ఏదైతే కంకణం కట్టుకున్నావో, ఈ మంచి వాతావరణం చేయడానికి కూడా నీవు కంకణం కట్టుకోవాలని చెప్పి మరి రామ్మోహన్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తూ, మీరెవరు కూడా చేయకపోతే నేను ఒక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరెవరు కూడా దళిత బంధు గురించి మాట్లాడకపోతే మా గ్రామంలో తిరిగారు బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నా. ఎమ్మెల్యేలు మా గ్రామంలో తిరిగారు, ఇలా శాతం ఎంతున్నది, మేము మా వాళ్ళకు చిచ్చు పెడతాం అనుకున్నావు. మా వాళ్ళను కూడా మేము తెచ్చుకునే ధైర్యం దమ్ము మాకున్నది, ఏకం చేస్తాం. మా గ్రామాల్లో ఒక్క ఎమ్మెల్యే తిరిగారు, అది వికారాబాద్ నుంచే ప్రారంభం అవుతుంది. మీరు కేసులు పెట్టుకుంటారా, ఏం చేసుకుంటారో మేము శాంతియుతంగా, మీరేమో అధికారం ఉండగా. ఇది వెంటనే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్నది, బెనిఫిషియర్స్ అంతా మీ ఐడీలు ఉన్నది. కాబట్టి మీరు కూడా మీ తరపున ఒత్తిడి చేయాలి. పరిపాలన అధికారి అన్నప్పుడు మరి మా అందరి మీద దృష్టి ఉండాలి. కలెక్టర్ గారికి కూడా కొత్త కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, గత కలెక్టర్ గారు కూడా చెప్పినాం. కాబట్టి తక్షణమే మీరు కలెక్టర్ గారు వెంటనే, ఒకవేళ రాజకీయ కోణంలో వాళ్ళు ఆలోచన చేయకపోయినా మీరు పరిపాలన కోణంలో ఆలోచన చేసి మా యొక్క దళిత బంధును మా బెనిఫిషియర్స్కి అందరికి వేయించి, మిగతా మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళితులకు కూడా ఇంకా సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయండి. వాళ్ళ కోసం కూడా కొట్లాడతాం. మేము మా కోసమే కాదు, దీని మీద వేరే రుద్దార్చన అవసరం లేదు. మేమేమో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా అని కాదు, చాలామంది అన్ని పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏపికైన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ బండలేసి మా యొక్క దళిత బంధు నిధులను దూరం చేయకండి. మరి మంచి పద్ధతి కాదు. దళితులు ఏడిస్తే ఈ రాజ్యం చేసేటోళ్ళకు మంచిది కాదు. దళితులు బాధపడితే మా ఉసురు మీకే ముడుతుంది. మరి ఇలాంటివి అన్నీ ఉంటాయి. కాబట్టి నేను ఒకసారి విజ్ఞప్తి చేసి చెప్తా ఉన్నాను, మరి రేవంత్ రెడ్డి గారికి అని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ విజ్ఞప్తి ఈ రోజు నుంచి దసరా వరకు ఉంటుంది.